అయితే చావటం లేదా ధైర్యం తెచ్చుకొని లైఫ్ని ఎదుర్కోవడం. ఇదే నా ఆన్సర్. అదంత సింపుల్ అయితే నేను ఎందుకురా నీ క్లాస్ పీకడానికి వస్తాను? మరి ఆన్సర్ ఏంటి? ఓర్పు. ఓర్పా? ఓర్పే. ఓర్చుకోవడం నేర్చుకోవాలి. కానీ అది నాకెలా హెల్ప్ అవుతుంది? ఎవరేమంటున్నాయి, ఎలా జరుగుతుంది చూస్తూ ఊరుకోవాలా? చలికాలంలో జ్వరం వస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? చచ్చినట్టు జ్వరాన్ని తట్టుకుంటాను. ఏ చచ్చిపోతే ఏం ప్రాబ్లం ఉండదుగా. దుప్పటి కప్పుకోవాల్సిన పని ఉండదు, చలి తట్టుకోవాల్సిన పని ఉండదు. ఆ కాలంలో జ్వరాలతో దగ్గులతో ఎలాంటి బాధలు పడతావు? ఆ బాధలో పడాల్సిన పని ఉండదుగా. ఇంకేమైనా పిచ్చా? చలికాలంలో జ్వరం వస్తే ఎవరైనా చచ్చిపోతారా? వచ్చే కాలం వరకు వెయిట్ చేస్తారు. అప్పటిదాకా జ్వరం తట్టుకోవాలి కదా. నేను చెప్తుంది అదే. బాధ, శోకం, అసహాయ స్థితి ఇవన్నీ చలికాలం లాంటివి. ఎలాగైతే నీ ఎమోషన్స్ వస్తాయో అవి కూడా వచ్చిపోతాయి. కాలాల్లో ఋతువులు మారుతాయి, అలాగే నీ ఎమోషన్స్ కూడా. ఇప్పుడు ఈ బాధ అనే ఎమోషన్ ఉంది చూడు, అది నువ్వు తట్టుకోవడం నేర్చుకోవాలి. అది ఇప్పుడు నువ్వు తట్టుకుంటేనే చలికాలం తర్వాత వసంతకాలం వచ్చినట్టు వసంతకాలాన్ని చూస్తావు. ఎంతకాలమని ఇలా ఓర్పుతో ఉండాలి? ఎంతకాలమని ఇలా సహనంతో ఉండాలి? సంవత్సరంలో కాలాలు మారుతాయి, ఎందుకంటే అది ఫ్యాక్ట్. కానీ నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? నేనేమీ రాయిని కాదు కదా ఎప్పుడు బాధలను భరిస్తూ ఉండడానికి. చివరికి పర్వతాలు కూడా ఎప్పుడొకప్పుడు కోల్పోతాయి. నేను ఒక మామూలు మనిషిని. ఈవెన్ ఐ హ్యావ్ ఎ బ్రేకింగ్ పాయింట్. అవును, నువ్వు అంటున్నది నిజమే. కానీ నేను నిన్ను ఓర్పుతో ఉండమన్నా, ఏమీ చేయకుండా ఉండమని లేదే. ఇక్కడి నుంచి నువ్వు కదలాలన్నా ఒక అడుగు ముందేయాలి. అలాగే నువ్వు సక్సెస్ అవ్వాలంటే సింపుల్, కష్టపడాలి. నువ్వు నీ గోల్ రీచ్ అయ్యేంత వరకు కష్టపడాలి. ఇది నీ మార్గం, నీ లక్ష్యం. నీకున్నది ఒక్కటే లక్ష్యం, ఒక్కటే గోల్. అందులో నువ్వు ప్రయత్నించాలి. నువ్వు అంటున్న రాయి కూడా ఓర్పుతోనే నిలబడి ఉంటే రాయి నెల మిగిలిపోయేది. దాని కష్టం ఉలి దెబ్బల్ని భరించడం. అలా తట్టుకుంది కాబట్టే ఎందరో శిల్పకారులు దాని నుంచి గొప్ప శిలలు తయారు చేశారు. అది దాని కష్టం. మరి నీ కష్టం ఏంటి? కానీ ఎలా? నాకంటూ ఒక గోల్ లేదు, ప్యాషన్ లేదు. ఒక రాయికైనా ఎవడో చెక్కితేనే కదా అది శిల్పం అవుతుంది. ఆడికి ఏం చేయాలో క్లారిటీ ఉంది, కానీ నాకు ఆ క్లారిటీ కూడా లేదు. ఎలాంటి క్లారిటీ లేకుండా ఎలా ఉరుకుతూ ఉండమంటావు? ఇవన్నీ చెప్తూ మెయిన్ పాయింట్ మర్చిపోతున్నావు. ఏంటి? నీ డ్యూటీ. నా డ్యూటీయా? అవును, నీ డ్యూటీ. ఇప్పటిదాకా అది నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చావు. నాకంటూ డ్యూటీసే ఉంటాయి. నేనేవి జాబ్ చేయట్లేదు కదా. అరే, డ్యూటీ అంటే నువ్వు చేసే వర్క్ కాదురా. అది సొసైటీలో, ఈ సమాజంలో, నీ కుటుంబానికి నువ్వేం చేస్తున్నావు, నువ్వేం కాంట్రిబ్యూట్ చేస్తున్నావు, అది నీ డ్యూటీ. చెప్పు, ఒకవేళ నువ్వు స్టూడెంట్ అయితే నువ్వేం చేసేవాడివి? చదవటం. అదే ఒకవేళ సోల్జర్ అయితే? పబ్లిక్ ప్రొటెక్షన్. అదే నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయితే? సివిల్ సర్వీస్. బట్ దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్స్. దే హ్యావ్ దేర్ ఓన్ జాబ్స్. వాట్ ఐ హ్యావ్ టు డూ? నేను ఇక్కడ వాళ్ళ జాబ్స్ గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ డ్యూటీస్ గురించి మాట్లాడుతున్నాను. చెప్పు, ఒక సోల్జర్ తన ప్రాణాలకి తెగించి దేశాన్ని కాపాడతాడు. ఎందుకు? వాళ్ళకి వేరే హై పెయిడ్ జాబ్స్ దొరకవా? ఎందుకు అంత కష్టంగా ఉన్నా అంత హెవీ ట్రైనింగ్ తీసుకొని దేశాన్ని కాపాడడానికి వెళ్తారు? బికాస్ దే ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ దే డ్యూటీ.
వాళ్ళు దాన్ని ఒక డ్యూటీలు అనుకుంటున్నారు కాబట్టే చేస్తున్నారు. ఒకవేళ దీన్ని ఒక జాబ్లానే తీసుకొని ఉంటే ఏ కంట్రీ నిలబడేదే కాదు. వాళ్ళు యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోయినప్పుడు కూడా నా దేశాన్ని కాపాడనన్న తృప్తితో చనిపోతారు. అదే ఒకవేళ ప్రాణాలతో ఉంటే అదే యుద్ధ భూమిపై మళ్ళీ దేశాన్ని కాపాడడానికి నిలబడతారు. చస్తే స్వర్గం, చావకపోతే దేశం. అందులోనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేస్తున్నావే, ఆ చావులో ఎలాంటి సాటిస్ఫాక్షన్ లేదు. యు ఆర్ డైయింగ్ ఫుల్ ఆఫ్ రిగ్రెట్ అండ్ సాడ్నెస్. ఇందాకన్నావే ఒళ్ళు కాలిపోతున్నట్టుంటుందని, చర్మం మండిపోతున్నట్టుంటుందని. అది జస్ట్ ట్రైలర్ మాత్రమే. నువ్వు చచ్చిన తర్వాత ఎమోషన్స్ కూడా నీతోనే వస్తాయి. అప్పుడు దీనికంటే వర్స్ చూస్తా. చూడు, నువ్వేమీ కాకముందు ఇంటికి పెద్ద కొడుకువి. ఇంటికి పెద్ద కొడుకు నీ కొన్ని డ్యూటీస్ ఉన్నాయి. మీ అమ్మ నాన్నల్ని చూసుకోవాలి, ఇంటిని పోషించాలి. అదంతా పక్కన పెట్టి ఏదో ఒక గోల్ సాధించడానికి పాకులాడావు. ఇప్పుడు అది సాధించకపోయేసరికి యూ జస్ట్ గేవ్ అప్. చచ్చిపోవాలనుకున్నావు నీ డ్యూటీస్ వదిలేసి. మరేం చేయమంటావు? ఇష్టం లేని పని చేస్తూ లైఫ్ని లీడ్ చేయమంటావా? మరి అది నరకం కాదా? ఐ డోంట్ సే యూ హ్యావ్ టు గివ్ అప్ ఆన్ యువర్ గోల్. నేను నీ గోల్ని వదిలేమని చెప్పలేదే. అలాగని చెప్పి నువ్వు నీ డ్యూటీస్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు కదా. 20 కేజీలు ఉన్నప్పుడు నిన్ను భుజాల మీద మోసే మీ నాన్న నువ్వు 60 కేజీలు వచ్చినా ఇంకా నిన్ను మోస్తున్నాడు. నిన్నే కాదు, నీ అమ్మని, నీ తమ్ముడిని, ఈ ఇంటిని ఇన్ని సంవత్సరాలు మోసుకుంటూ వచ్చాడు. రేపు నువ్వు బాధ్యత తీసుకోకపోయినా ఇంకా మోస్తాడు. అదే రేపు నువ్వు చచ్చిపోయాక మీ నాన్న నిన్ను భుజాల మీద కాదు, గుండెల్లో మోసుకెళ్తాడు. అప్పుడు 60 కేజీలు కాదు, 1 టన్ను బరువు ఎత్తడం ఈ బాధ కంటే తేలిగ్గా అనిపిస్తుంది. ఆలోచించు, ప్రపంచంలో ఏ ప్రాబ్లం చావు కన్నా పెద్దది కాదు. ఇంకోసారి చావు అనే ఆలోచన బుర్రలోకి వచ్చే ముందు ఆలోచించు. నీ ప్రాణం నీ ఒక్కడిది కాదు. నువ్వు చేస్తే ఈ ప్రపంచానికి నష్టం లేకపోవచ్చు, కానీ నువ్వే ప్రపంచం అనుకునే మీ అమ్మా నాన్నలకి పోతే కానీ పోని బాధ మిగులుతుంది. తప్పు చేశాను. నా కళ్ళ ముందు ఆటంకాలు చూసి ఆగిపోయానే కానీ నన్ను ఎత్తుకొని మా నాన్న ముళ్ళదారి మీద నడుస్తున్నాడని గుర్తించలేకపోయాను. నన్నే ప్రాణం అనుకున్న మా అమ్మకి నా ప్రాణం తీసుకొని బాధనిద్దాం అనుకున్నా. ఇప్పుడే లైఫ్ ఏంటో తెలుస్తున్న మా తమ్ముడికి నా ప్రాణం తీసుకొని బాధ్యత ఆడి మీద వదిలేద్దాం అనుకున్నాను. తప్పు చేశాను. ఇప్పుడు నాకు చావాలని లేదు. అలాగని లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కూడా నాకు గట్స్ లేవు. వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ ఎట్ ఎవ్రీథింగ్ అగైన్? మళ్ళీ నేను అన్నిట్లో ఫెయిల్ అయితే ఐ ప్రామిస్ ఐ వోంట్ కమిట్ సూసైడ్ అగైన్. కానీ మళ్ళీ నా జీవితంలో ఇంకో ఫెయిల్యూర్గా ఉండాలనుకోవట్లేదు. నాకు ఈ ఫెయిల్యూర్ బతుకొద్దు. అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటి? అది వస్తే ఎందుకు అంత అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతావు? ఫెయిల్యూర్ అంటే అదొక ప్రూఫ్, నువ్వు ట్రై చేసావని, ఇంకా చేస్తున్నావని. దట్స్ అ లివింగ్ ప్రూఫ్. కానీ రిజల్ట్స్ లేకుండా ఎంత ట్రై చేస్తా. ట్రై చేసి దాని రిజల్ట్ రాకపోతే దాని ఫలితం ఏంటి? అయితే రిజల్ట్స్ గురించి ఆలోచించుకో. డోంట్ థింక్ అబౌట్ ద రిజల్ట్స్. సక్సెస్కి నీ దారి వేసుకుంటూ పో. ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు ఎక్కావో లేదో చూడు. ఎన్ని మెట్లు ఎక్కాలో చూడకు, ఎన్ని మెట్లు ఎక్కావో చూడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నువ్వు నడిచిన దారి నువ్వేంటో చెప్తుంది. అదే ముందుకెళ్తుంటే కొత్తగా మారబోయే నిన్ను నువ్వు పరిచయం చేసుకుంటావు.
ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు చేసే పని మీదే నీకు అధికారం ఉంది, దాని ఫలితం మీద కాదు. నువ్వు సక్సెస్కి నీ దారి వేసుకుంటూ వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు డూ ఇన్ అ రైట్ వే. నువ్వు సరైన పద్ధతిలో చేయాలి. బట్ నెవర్ గివ్ అప్. సక్సెస్ని, ఫెయిల్యూర్స్ని పట్టించుకోకు. ఆల్ దట్ మ్యాటర్స్ ఈజ్ దట్ రీచ్ యువర్ డెస్టినీ. నువ్వెలా నడుస్తున్నావు అనేదే ముఖ్యం. సారీ, ఇందాకేదో అంటున్నావు? లవ్, అది చాలా టఫ్ కాన్సెప్ట్ అబ్బా, కానీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఏ యుగంలో అయినా మనిషి చేయాల్సింది ఒక్కటే పని, యుద్ధం. అది శత్రువుతో అయినా, లైఫ్తో అయినా. కానీ ఈ ప్రేమ ఉందే, అది విచిత్రం. దీనికి యుగానికి ఒక కొత్త సొల్యూషన్ వెతకాలి. ఎందుకంటే ఇది యుద్ధం కాదు, ఒకరికి గెలవటానికి, ఇంకొకరు ఓడిపోవడానికి. ఎవ్వరు ఓడిపోయినా ఇంకొకరికి బాధే మిగులుతుంది. అది నీకు సొల్యూషన్ కావచ్చు, కానీ తనకి అది ప్రాబ్లం. అందుకే నీకు కావాల్సింది సొల్యూషన్ కాదు, ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్. రిలేషన్షిప్స్ అన్నాక ప్రాబ్లమ్స్ వస్తాయి, అది కామన్. కానీ వన్స్ ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యాక ఎవరో ఒక్కరు ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. దానికి సొల్యూషన్, డోంట్ పుట్ టూ మచ్ ఎఫర్ట్స్ ఆన్ యువర్ రిలేషన్షిప్. నీ రిలేషన్షిప్లో నువ్వు మాత్రం ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టొద్దు. నీకు నేను ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో ఈ రబ్బర్ బ్యాండ్ తీసుకో. ఇది నీకు నీ గర్ల్ ఫ్రెండ్కి మధ్యలో ఉండే రిలేషన్షిప్. ఆ చెవది పట్టుకోలాగు. ఇది నీ గర్ల్ ఫ్రెండ్, అది నువ్వు. ఇప్పుడు ఇది లాగావే, స్ట్రెచ్ అయిందిగా, అది నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ మీద పెట్టుకున్న ఎఫర్ట్స్. ఒక్కసారి తను నిన్ను వదిలేసింది, వదిలేసిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ పట్టుకున్న వాళ్ళకి ఇంకా నొప్పి. నువ్వు రిలేషన్షిప్స్లో ఎంతైతే ఎఫర్ట్స్ పెడతావో అవతల వాళ్ళు వదిలేసినప్పుడు కూడా నీకు అంతే బాధ మిగులుతుంది. సో పుట్ యువర్ ఎఫర్ట్స్ ఆన్ ఎ రైట్ పర్సన్. వాళ్ళు ఎంతైతే ఎఫర్ట్స్ పెడతారో నువ్వు కూడా అంతే ఎఫర్ట్స్ పెడితే రిలేషన్షిప్స్ బాగుంటాయి. లేకపోతే ఇందాక తగిలింది కదా రబ్బర్ బ్యాండ్ షాట్, నీకు గుండెల్లో తగులుతుంది అసలైన షాట్. ఇప్పుడు నువ్వు అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నావుగా, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చూడు, నేను చెప్పాల్సింది చెప్పాను. ఒక్కసారి 5 నిమిషాలు కూర్చొని బుర్ర పెట్టి ఆలోచించు. అప్పటికి నీకు ఈ లైఫ్ వర్త్ కాదనిపిస్తే కూర్చున్నోడికి అదే కుర్చీ మీద నిలబడడం పెద్ద కష్టం కాదు. అసలు ఎవరు నువ్వు? There is no way I can come up with these answers like that. అసలు నిజంగా నువ్వెవరు? ఎవరు నువ్వు? ఏంటిది?
నేను ఇక్కడ కూర్చున్నానేంటి? చైర్ ఎక్కడ ఉంది? ఫైల్ ఎక్కడ ఉంది? ది ఏ ఫ్యాన్ కూడా ఉరేసలేదు. అంటే నేను కలగన్నానా? చావలేక నాతో నేనే కలగన్నానా? చివరికి చావటానికి కూడా నాకు ధైర్యం లేదనమాట. అందుకే నాతో నేనే మాట్లాడుకున్నట్టున్నాను. ఆ? చీర ఏంటి గట్టిగా ఉంది?